నెక్స్ట్ పద్యం అండి. ఈ పద్యం ఒకసారి చూసుకోండి. సరిభే సైరుపుడేల భాస్కరులు భాషానాథ పుత్రావసుం ధర నందొక్కడు మంత్రి అయ్యే వినుకొండన్ రామయా మాత్యభ స్కరుడు డో అవునైతే. ఇక్కడ మనం ఎలా అయినా చదువుకోవచ్చు. ఇక్కడ మాత్య భాస్కరుడు ఇక్కడ మనం కలిపి చదువుకోవచ్చు, లేదు నార్మల్గా అయినా చదువుకోవచ్చు. రామయా మాత్య భాస్కరుడో అవునైతే సహస్ర కరశాఖల్ లేనవే ఉన్నవే తిర మైదానము చేయుచో రిపుల హేతిన్ వ్రయ్యుచో వ్రాయుచో. ఇది మనకి పద్యము. క్వశ్చన్స్ ఒకసారి ఎలా ఇచ్చారో ఒకసారి చూసుకుందాము. ఫస్ట్ క్వశ్చన్, సరి సంఖ్యలో ఉన్న భాస్కరులు బేసి సంఖ్యకు మారడానికి కారణం ఏంటి? ఫస్ట్ వన్, ఒక భాస్కరుడు భూమిపై మంత్రి అయ్యాడు. సెకండ్ వన్, రామయ్య మాత్యుడు ఆకాశంలో మరొక భాస్కరుడు అయ్యాడు. థర్డ్ వన్, ఒక భాస్కరుడు భూమిపై రామయ్య మాత్యుడిగా జన్మించాడు. ఫోర్త్ వన్, 12 భాస్కరులు 13 అయ్యారు. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సరి సంఖ్యలో ఉన్న భాస్కరులు బేసి సంఖ్యకు మారడానికి కారణము ఒక భాస్కరుడు భూమిపై మంత్రి అయ్యాడు. చూడండి ఇక్కడ సరిభే సైరిపుడేల భాస్కరులు భాషానాథ పుత్రావసుంధరనొక్కడు అంటే ధరలో ఒకడు మంత్రి అయ్యే వినుకొండన్ రామయ్య మాత్య భాస్కరుడు. ఓకేనా, ఒక భాస్కరుడు భూమిపై మంత్రి అయ్యాడు కాబట్టి సరి సంఖ్యలో ఉన్న భాస్కరులు బేసి సంఖ్యకు మారడానికి కారణం. ఇది మనకి ఈ పద్యంలో ఉండేటువంటి లైన్కి అర్థం. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, రామయ్య మాత్య భాస్కరుడు కాడన్న అనుమానానికి కారణం ఏంటి? ఫస్ట్ వన్, దుర్నిరీక్ష్యంగా ప్రకాశించడం లేదు. సెకండ్ వన్, 1000 తలలు లేవు. థర్డ్ వన్, 1000 కళ్ళు లేవు. ఫోర్త్ వన్, 1000 చేతులు లేవు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. 1000 చేతులు లేవండి. ఇక్కడ మనకి ఇది కూడా పద్యంలో ఉంది చూడండి. ఇక్కడ థర్డ్ లైన్లో భాస్కరుడో అవునైతే సహస్ర కరశాఖలు లేవనే ఉన్నవే. కరశాఖలు లేననే, కరశాఖలు అంటే ఏంటి? కరములు. ఓకేనా, కరములు అంటే ఏంటి? చేతులు. కాబట్టి 1000 చేతులు లేవు అని అర్థం వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ వన్, రిపుల హేతిన్ వ్రయ్యచో అన్న వాక్యంలో హేతి అన్న మాటకు అర్థం ఏంటి? ఫస్ట్ వన్ గద, సెకండ్ వన్ ఖడ్గము, థర్డ్ వన్ బాలము, ఫోర్త్ వన్ పశువు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. రిపుల హేతిన్ వ్రయ్యచో అనే వాక్యంలో హేతి అంటే ఖడ్గము. ఇక్కడ చూడండి, హేతి అంటే ఖడ్గము అని అర్థం వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఈ పద్యానికి వృత్తం ఏంటి? ఫస్ట్ వన్ శార్దూలము, సెకండ్ వన్ చంపకమాల, థర్డ్ వన్ మత్తేబము, ఫోర్త్ వన్ ఉత్పలమాల. ఇందాకే చెప్పాను వాడు ఘన విభజన అంటే అది దేనికి సంబంధించింది అని అడిగారు, కానీ నేను అప్పుడు మీకు టోటల్ ఛందస్సా వివరించేసాను ఆ క్వశ్చన్కి సంబంధించి. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి కామెంట్ చేసేయండి. అది ముందు పద్యానికి కదా చెప్పాను, ఈ పద్యాన్ని మీరు అలా చేసి చూడండి ఒకసారి. ఆన్సర్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మత్తేబము. మత్తేబానికి ఏమొస్తాయి గణాలు? సభరణమయ్యవా, సభరణమయవా. ఇవి యమత రాజవనత చేసి మీరు ఆన్సర్ చేయండి. మీకు ప్రతి లైన్ కూడా మీరు ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు మీకు క్లియర్గా అయితే వస్తాయి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, ఈ పద్యంలో యతి మైత్రి ఏ అక్షరాలకు ఉంది? ఫస్ట్ వన్ స, ష, ధ, డ, స్క, ఖ, తి, తి. సెకండ్ వన్ స, భ, ద, కో, స్క, ష, తి, హే. థర్డ్ వన్ స, స్క, ద, యో, స్క, ప్ర, తి, రి. ఫోర్త్ వన్ స, భ, ధ, య, స్క, హ, తి, చో. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఇది ఒకసారి నేను మీకు చెప్తాను, మీరు ఆన్సర్ కామెంట్ చేయండి ఫస్ట్.
మీరు వీడియోని ముందుకి పాజ్లో పెట్టుకొని పద్యాన్ని చూసుకుంటూ మీరు ఆన్సర్స్ చేయొచ్చు. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఇది ఎలానో ఒకసారి మనం పద్యంలో చూసుకుందాము, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు? సా షా. ఫస్ట్ పాదంలో ఇక్కడ ఫస్ట్ అక్షరం సా ఉందా, తర్వాత ఇక్కడ చూడండి ఈ అక్షరం షా ఉంది. ఎన్నవ అక్షరము? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. యతిమైత్రి 14వ అక్షరం కదా మనకి సభరణమయ్యవ మత్తేభంలో. కాబట్టి 1వ అక్షరానికి 14వ అక్షరానికి యతిమైత్రి కుదిరింది. కాబట్టి సా అక్షరం అవుతుంది, మళ్ళీ షా అక్షరం అవుతుంది. సెకండ్ లైన్లో కూడా అంతే. యతిమైత్రి అనేది ఫస్ట్ అక్షరానికి 14వ అక్షరానికి 14వ అక్షరం లెక్కెట్టుకొని చెప్పేయండి. ఫస్ట్ వన్ దా. ఓకేనా? ఇక్కడ ఈ 0 కూడా మనం కలపవలసి వస్తుంది. దాను అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి? డా. ఇక్కడ చూడండి 2 కూడా మనకి 0 వచ్చిన అక్షరాలే ఉన్నాయి. ఈ 2 కూడా మళ్ళీ యతిమైత్రి సరిపోతుంది. మళ్ళీ ఇక్కడ తర్వాత వచ్చేసరికి స్ఖా. ఈ స్ఖా అనే అక్షరము, అలాగే ఖా ఒత్తు ఖా ఉంది కదా, సో ఈ ఖా అక్షరానికి యతిమైత్రి చెల్లుతుంది. తర్వాత మనం చూసుకుంటే తీర మైదానంలో తీకి, అలాగే హేతిన్లో తీకి, ఈ 2 కూడా మనకి యతిమైత్రి చెల్లుతుంది. ఇది మనకి ఈ పద్యానికి సంబంధించినటువంటి యతిమైత్రి అయితే ఈ విధంగా ఈ అక్షరాలకు అయితే ఉంది. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసుకుందాం. ఇది తర్వాత పద్యం అండి. ఈ పద్యం ఒకసారి ఈ క్రింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులిమ్ము అని అడిగారు. ఫస్ట్ ఒకసారి మనం పద్యాన్ని చూసుకుందాము. ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు దాల్మయున్ భూపస భాంతరాళమున పుష్కల వాక్చతురత్వ మాజిభ హాపటు శక్తియున్ యశమునం ధనురక్తియు విద్యయందు వాంఛా పరివృద్ధియున్ ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాలికిన్. ఇది మనకి పద్యము. దీని మీద ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చారో ఒకసారి మనం చూసుకుందాము. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, సంపదల చేత తొలతూగు సజ్జనునికి ఇది సహజ గుణము. ఏది సహజ గుణము? ఫస్ట్ వన్ అనుభవించడము, సెకండ్ వన్ దాచిపెట్టడము, థర్డ్ వన్ దానం చేయడము, ఫోర్త్ వన్ ఉపయోగించడము. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. దానం చేయడం వస్తుంది. సంపదల చేత తొలతూగు సజ్జనునికి దానం చేయడం అనేది ఈ పద్యంలో ఇచ్చినటువంటి దాని ప్రకారం చూసుకుంటే మనకి ఒక సహజ గుణము అవుతుంది. దానం చేయడము. చూడండి, ఆపదలందు ధైర్య గుణ మంచిత సంపదలందు దాల్మియున్. సంపదలందు దానం చేస్తారు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. సజ్జనులకు దీని యందు కోరిక నిరంతరము పెరుగుతూ ఉంటుంది. ఫస్ట్ వన్ త్యాగము, సెకండ్ వన్ దానము, థర్డ్ వన్ విద్య, ఫోర్త్ వన్ వాక్చాతుర్యము. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, విద్య. సజ్జనులకు దీని యందు కోరిక నిరంతరము పెరుగుతుంది. ఎవరైతే మంచి వాళ్ళు ఉంటారో వాళ్ళకి విద్య మీద ఇంకా నాకు విద్య కావాలి, నేను ఇంకా నేర్చుకోవాలి అనే తపన అయితే ఉంటుంది. కోరిక దేని మీద పెరుగుతుంది? విద్య నేర్చుకోవడం మీద పెరుగుతుంది. ఇక్కడ ఆ వాక్యం ఎక్కడుంది ఒకసారి? భూపస భాంతరాళమున పుష్కల వాక్చతురత్వ మాజిభ. వాక్చతురత్వము, అలాగే హాపటు శక్తియున్ యశమునం ధనురక్తియు విద్యయందు వాచా పరివృద్ధియున్. విద్యను నిరంతరము నేర్చుకోవడంలో అయితే కోరిక ఉంటుంది. ఎవరికి? సజ్జనులకు. అంటే ఎవరు? మంచి వాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. పుష్కల వాక్చాతుర్యం వలన ఎక్కడ ప్రయోజనం కలుగుతుంది? ఫస్ట్ వన్ పండితుల మధ్య, సెకండ్ వన్ పెద్దల మధ్య, థర్డ్ వన్ రాజసభలలో, ఫోర్త్ వన్ విద్యాలయాలలో. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, రాజసభలలో. వాక్చాతుర్యం ఎక్కడ బాగా ఉపయోగపడుతుంది అంటే రాజసభలు ఏవైతే ఉన్నాయో ఆ సభల్లో అయితే వాక్చాతుర్యం ఎక్కువగా అయితే ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. సజ్జనులు ఇష్టపడే విషయం ఏంటి? ఫస్ట్ వన్ సాహసాన్ని ప్రదర్శించడం, సెకండ్ వన్ విద్యాదానం, థర్డ్ వన్ ప్రకృతిని ప్రేమించడం, ఫోర్త్ వన్ కీర్తి పొందడం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. సజ్జనులు ఇష్టపడే విషయం ఏంటి అంటే కీర్తి పొందడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఎవరు? మంచి వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు? కీర్తి పొందడంలో ఎక్కువ ఇష్టపడతారు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, సజ్జనులకు ప్రకృతి సిద్ధ గుణం కానిది ఏది? ఫస్ట్ వన్ ధైర్యం, సెకండ్ వన్ వాక్చాతుర్యం, థర్డ్ వన్ వాచాలత్వం, ఫోర్త్ వన్ దానం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, వాచాలత్వము. సజ్జనులకు ప్రకృతి సిద్ధ గుణం కానిది ఏంటి అంటే వాచాలత్వము. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది నెక్స్ట్ పద్యం అండి. ఆల్రెడీ 4 పద్యాలు చెప్పాను, ఇది 5th పద్యము. ఈ గద్యాన్ని చదివి, అంటే ఇక్కడ యాక్చువల్లీ పద్యం అని రాయాలి, బట్ గద్యాన్ని అని ఇస్తారు. పద్యాన్ని చదివి క్రింది ప్రశ్నలకు సమాధానాలేమో అని ఇచ్చారు. సో కొడుకు చనుగ్రోలు చున్నంత దడవు దల్లి ఎడుగు దిరుగక కదలక యన్యచిత్త గాక పైనీగ సోకిన గదలకుండే నెమ్మి భాషాన దేనువు నిలిపినట్లు. ఇది మనకి పద్యం. ఇక్కడ ఈ పద్యానికి సంబంధించి క్వశ్చన్స్ ఒకసారి మనం చూసుకుంటే, ఫస్ట్ క్వశ్చన్, ఈ పద్యంలో తల్లి ఎవరు? ఫస్ట్ వన్ ధేనువు, సెకండ్ వన్ స్త్రీ, థర్డ్ వన్ పావురం, ఫోర్త్ వన్ పాషాణ ధేనువు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసరికి ధేనువు అని అర్థం వస్తుందమ్మా. ఇక్కడ పద్యంలో తల్లి ఎవరు? ఇక్కడ ఇచ్చినటువంటి పద్యంలో మనం చూసుకుంటే ధేనువు అంటే ఎవరమ్మా? ఆవు. సో తల్లి ఎవరు అంటే మనకి ఆవు అనే అర్థం వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, కొడుకు పాలు త్రాగేటప్పుడు తల్లి ఏం చేస్తుంది? ఫస్ట్ వన్ అటు ఇటు కదులుతుంది, సెకండ్ వన్ తన మరణాన్ని గురించి ఆలోచిస్తుంది, థర్డ్ వన్ ఈగలను తోకతో తోలుతుంది, ఫోర్త్ వన్ కదలకుండా ఉంది. ఇక్కడ తల్లి అంటే ఎవరు? ధేనువు అంటే ఆవు. ఈ పద్యంలో ఇచ్చిన దాని ప్రకారం మనం ఆవు గురించి మాట్లాడుకోవాలి. సో ఏం చేస్తుంది? సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, కదలకుండా ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఈ పద్యంలో ఉండేటువంటి అలంకారం ఏది? ఈ పద్యంలో ఉండేటువంటి అలంకారం ఏది? ఫస్ట్ వన్ ఉపమాలంకారము, సెకండ్ వన్ అర్ధాంతరన్యాస అలంకారము, థర్డ్ వన్ రూపక అలంకారము, ఫోర్త్ వన్ ఉత్ప్రేక్ష అలంకారము. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. నేను ఇందా చెప్పా ఆల్రెడీ. ఇక్కడ మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఉపమాలంకారం అండి. ఈ పద్యంలో ఇచ్చినటువంటి అలంకారము ఉపమాలంకారము. ఉపమాలంకారము అంటే ఏంటి? ఉపమేయ ఉపమానాల యొక్క సమాన ధర్మాన్ని లేదా సాదృశ్యాన్ని మనోహరంగా వర్ణించి చెప్పడమే ఉపమాలంకారం అవుతుంది. ఉపమేయ ఉపమానాల యొక్క సమాన ధర్మాన్ని లేదా సాదృశ్యాన్ని మనోహరంగా వర్ణించి చెప్తే అది ఉపమాలంకారం అవుతుంది. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి పద్యం ప్రకారం మనకి ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఉపమాలంకారము. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, పద్యంలో ప్రయోగించబడిన వ్యతిరేకద్వార్థక పదమును గుర్తించండి. ఫస్ట్ వన్ సోకిన, సెకండ్ వన్ తిరుగక, థర్డ్ వన్ నెమ్మి, ఫోర్త్ వన్ అన్యచిత్త కాక. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఇక్కడ వ్యతిరేక క్వార్థం అన్నారండి. వ్యతిరేక క్వార్థం అంటే వ్యతిరేక పదం అయ్యి ఉండాలి. తిరుగక అనేది వ్యతిరేక పదం. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ అక, ఇన అనేవి మనకి క్వార్థ పదాలు. కా కింద తా కింద వా ఒత్తు వచ్చే క్వార్థ పదాలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, తడవు పదమునకు పద్యంలో స్వీకరింపవలసిన అర్థమేది? ఫస్ట్ వన్ ఆలస్యం, సెకండ్ వన్ కాల వ్యవధి, థర్డ్ వన్ వేగము, ఫోర్త్ వన్ సందర్భము. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. తడవు పదానికి పద్యంలో స్వీకరించవలసిన అర్థం వచ్చేసరికి కాల వ్యవధి. ఓకేనా, కాల వ్యవధి అనే అర్థం వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ క్రింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు ఇమ్ము అని అడిగారు. సో ఎప్పుడైనా మీకు ఒక ట్రిక్ చెప్తున్నా చూడండి. ఇంగ్లీష్లో కూడా మీకు ప్యాసేజ్ ట్రిక్స్ అనేది ఒక వీడియో చేశాను, కాంప్రహెన్షన్ ట్రిక్స్ అనేది ఒక వీడియో చేశాను. రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అండ్ మీకు కావాల్సిన వీడియో నేమ్ అక్కడ కొట్టినట్లయితే ఖచ్చితంగా వస్తుంది. ఏంటంటే గద్యం ఎప్పుడైనా ఇచ్చేటప్పుడు, పద్యం అంటే చిన్నదే ఉంటుంది, మనం పద్యం చదవకుండా క్వశ్చన్స్ చేస్తే మ్యాక్సిమం అర్థం కాదు కాబట్టి అది మనకి అర్థాలు ఉంటాయి కాబట్టి చూసుకోవాలి. ఇక్కడ గద్యం వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా మీరు క్వశ్చన్ చూసిన తర్వాత గద్యం చూడండి. ఎందుకంటే పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ ఇస్తారనమాట గద్యం. అది చదువుకుంటా కూర్చుంటే మీ మైండ్కి ఎలాగూ ఎక్కదు కాబట్టి టైం వేస్ట్ అక్కడ ఎగ్జామ్లో. బబ్లింగ్ సిస్టమ్ అంటే మనకి ఆఫ్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఇంకా టైం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు తెలుగులో గద్యానికి సంబంధించి క్వశ్చన్స్ అడిగితే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి అమ్మా. క్వశ్చన్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ క్వశ్చన్ మీకు కనిపిస్తుంది కదా, ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడ మనకి ఇచ్చాడు ఈ యొక్క పారాగ్రాఫ్లో అనేది మీరు వెతకండి. సో వెతికేసి ఎక్కడ ఏ పారాగ్రాఫ్లో ఉంది, ఎన్నవ లైన్లో ఉంది అని వెతికేసి మీరు అప్పుడు ఆన్సర్ అయితే చేయండి. మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో ఇప్పుడు వచ్చేసరికి మనము క్వశ్చన్స్ ఒకసారి చూసుకుందాం ఫస్ట్ దానికి సంబంధించి. ఫస్ట్ వన్, బిల్హణీయం అనే కావ్యాన్ని రచించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ బిల్హణుడు, సెకండ్ వన్ కాశీ కృష్ణమాచార్యులు, థర్డ్ వన్ గడియాది రామకృష్ణ శర్మ, ఫోర్త్ వన్ పండిపెద్ది కృష్ణస్వామి. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అమ్మా. ఒక 3 to 5 seconds అయితే నేను మీకు టైం ఇస్తున్నాను. ఇక్కడ మనకి ఒకసారి ఇప్పుడు గద్యం చూడండి. సో పండిపెద్ది కృష్ణస్వామి ప్రణీత బిల్హణీయ కథలో, సో మనకు ఆన్సర్ దొరికేసింది పండిపెద్ది కృష్ణస్వామి. సో ఆన్సర్ ఏమవుతుంది? ఫోర్త్ వన్ పండిపెద్ది కృష్ణస్వామి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలా మీరు ఆన్సర్ చేయాలి. సో ప్రతి క్వశ్చన్కి నేను మరి ముందుకు జరపను, మీరే ముందుకి ఒక 10 seconds పాజ్లో పెట్టుకొని 10 seconds ముందుకు వెళ్ళి ఆ గద్యం చదివి ఆన్సర్ తెలుసుకొని ఇక్కడ వచ్చి కామెంట్ చేయండి. వీడియోని ఆఫ్ చేయండి అంతవరకు, ఓకేనా? మీకు అలా టైం సేవ్ అవుతుంది. నేను లేదంటే ఫాస్ట్గా వెళ్ళిపోతుంటాయి, ఎందుకంటే కొంతమంది ఫాస్ట్గా కావాలంటారు, కొంతమంది స్లోగా కావాలంటారు. సో నేను అందరినీ బేస్ చేసుకొని నేనైతే చెప్పేస్తూ ఉంటాను. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, విమర్శకారుని అభిప్రాయంలో బిల్హణీయంలోని వింత ఏది? ఫస్ట్ వన్ కవిగుడ్డి వాడగుట, సెకండ్ వన్ రాజు భయపడుట, థర్డ్ వన్ తన రాజ్యంలోని కవిని గూర్చి రాజుకు తెలియకుండుట, ఫోర్త్ వన్ కావ్య శాస్త్రాన్ని తొలనాడడం. సో సరైన సమాధానాన్ని చేసేయండమ్మా. మీరే ఒకసారి చూడండి, వెళ్ళి ఏదైతే గద్యం ఉందో ఆ గద్యాన్ని ఒకసారి చూడండి, ఆన్సర్ కామెంట్ చేయండి. ఈజీనే కదా, దీనికి నేను ఎక్స్ప్లెనేషన్ అయితే చేయనవసరం లేదు. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. తన రాజ్యంలోని కవిని గురించి రాజుకు తెలియకుండుట, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, తండ్రులు ఆతురత వలన ఎవరి విషయంలో పొరపాట్లు చేస్తారు? ఫస్ట్ వన్ ధనార్జన, సెకండ్ వన్ కుటుంబ పోషణ, థర్డ్ వన్ పుత్రికలు, ఫోర్త్ వన్ పండితులు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అన్ని టాపిక్స్కి సంబంధించి నేను ఇదే విధంగా బిట్స్ కవర్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ గ్రామర్ పార్ట్ వచ్చేసరికి మీకు బిట్స్తో పాటుగా ఆ టాపిక్ మొత్తం కవర్ చేసేస్తూ ఉంటా, ఓకేనా? థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా, పుత్రికలు. మీరు ఒకసారి గద్యం చూసుకుని ఆన్సర్ చేస్తూ ఉండండి. తండ్రులు ఆతురత వలన ఎవరి విషయంలో పొరపాట్లు చేస్తారంటే పుత్రికల విషయంలో. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, తర్క వ్యాకరణాది శాస్త్ర పండితులు కావ్య శాస్త్రాన్ని హేళన చేయడం ఎందుకని విమర్శకుడు భావించాడు? ఫస్ట్ వన్ ఆయా శాస్త్ర హృదయాలను ఆవిష్కరించడం, సెకండ్ వన్ బిల్హణుడు అందుడవడం వలన, థర్డ్ వన్ రాజశాసనాన్ని అమలు చేయడం వలన, ఫోర్త్ వన్ ఆతురత వలన. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆయా శాస్త్ర హృదయాలను ఆవిష్కరించుట. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, పై గద్యానికి శీర్షిక ఏంటి? ఫస్ట్ వన్ బిల్హణీయం, సెకండ్ వన్ బిల్హణీయ సామంజస్యాలు వివరణ, థర్డ్ వన్ విమర్శ, ఫోర్త్ వన్ ఔన్నత్యం. కామెంట్ చేయండి. ఆన్సర్ తప్పైనా రైట్ అయినా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి అమ్మా, నేను చెప్పేటప్పుడు మీకు గుర్తుంటుంది. ఇవన్నీ మీకు లైవ్ రూపంలో నేను ప్రతిరోజు క్లాసెస్ పెడుతున్నా. మార్నింగ్ 10 o'clockకి, ఆఫ్టర్నూన్ 12 o'clockకి. ఈ 2 టైంలో మీరు గుర్తుంచుకొని ప్రతిరోజు టైంకి అటెండ్ అయిపోండి, ఓకేనా?
సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, బెలహనీయ సామంజస్యాలు. ఓకేనా, వివరణం. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ గద్యం అండి ఇది. క్రింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులేము. ఇక్కడ గద్యం ఒకసారి ఇప్పుడు చదవకండి, క్వశ్చన్స్ చూసుకొని తర్వాత ఆన్సర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఆంధ్ర పంచకావ్యములలో 4వది ఫస్ట్ వన్ మనుచరిత్ర, సెకండ్ వన్ వసు చరిత్ర, థర్డ్ వన్ ఆముక్తమల్యద, ఫోర్త్ వన్ పాండురంగ మహాత్మ్యం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. మీరు ముందుకు వెళ్ళండి, గద్యం చదివి అక్కడ ఆన్సర్ చూసుకొని ఇక్కడ ఆన్సర్ చేయండి. ఫస్ట్ లైన్లోనే ఉంది. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, పాండురంగ మహాత్మ్యం. ఆంధ్ర పంచకావ్యములలో 4వది పాండురంగ మహాత్మ్యం. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, పాండురంగ మహాత్మ్యమునకు ముందే రచించబడిన ధూర్జటి కావ్యం ఏది? ఫస్ట్ వన్ కాశీఖండము, సెకండ్ వన్ శివరాత్రి మహాత్మ్యము, థర్డ్ వన్ కాళహస్తి మహాత్మ్యము, ఫోర్త్ వన్ ఘటికాచల మహాత్మ్యము. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనకి ఎన్నో పేజ్లో ఉంది అంటే ఎన్నో లైన్లో ఉంది అంటే ఇక్కడ సెకండ్ పారాగ్రాఫ్లో ఫస్ట్ లైన్లో ఉంది, చూసుకోండి ఆన్సర్. శ్రీకాళహస్తి మహాత్మ్యం, థర్డ్ వన్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, మహాత్ముని యొక్క భావము అనే అర్థంలో పుట్టిన పదం ఏది? ఫస్ట్ వన్ ఔదార్యము, సెకండ్ వన్ దానశీలము, థర్డ్ వన్ మహాత్మ్యము, ఫోర్త్ వన్ భక్తి భావము. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, మహాత్మ్యము. మహాత్ముని యొక్క భావము అనే అర్థంలో పుట్టిన పదం మహాత్మ్యము. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, మహాత్మ్య మనునంతనే స్ఫురించున్నది. మహాత్మ్య మనునంతనే స్ఫురించున్నది అంటే ఫస్ట్ వన్ భక్తి విషయమా, కావ్యమా, ఇతిహాసమా, పాండిత్యమా? సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. చూడండి, లాస్ట్ నుంచి రెండో లైన్లో ఉంది, చూసారా? ఆన్సర్ వచ్చేసరికి ఏంటి? ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, భక్తి విషయము. ఇక్కడ ఏమి ఇచ్చాడు? మహాత్మ్యమని నంతనే ఏదో పురాణము భక్తి విషయమును అనిపించవచ్చును. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, పాండురంగ మహాత్మ్యమును రచించిన వాడు ఎవరు? ఫస్ట్ వన్ దూర్జటి, సెకండ్ వన్ పాండురంగడు, థర్డ్ వన్ రామకృష్ణయ్య, ఫోర్త్ వన్ కాళహస్తి కవి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఒకసారి చూసుకోండి. సారీ గైస్, థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, రామకృష్ణయ్య. పాండురంగ మహాత్మ్యంను రచించిన వారు ఎవరు అంటే రామకృష్ణయ్య. ఓకేనా. సో ఇది ఎక్కడ ఉంది? కింద నుంచి పైన, అంటే 3వ పారాగ్రాఫ్లో ఉంది, చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ పారాగ్రాఫ్, గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు ఇమ్మన్నారు. సో గద్యం చదువుకుందరు, క్వశ్చన్స్ ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ వన్, నీతి అనగా ఏమిటి? ఫస్ట్ వన్, పరస్పర క్షేమానికి, సుఖప్రదమైన జీవితానికి, సంఘమును పురోభివృద్ధి మార్గమును నడిపించేది. సెకండ్ వన్, అవినీతిగా జీవించటయే నీతి. థర్డ్ వన్, కోట్లు సంపాదించటయే నీతి. ఫోర్త్ వన్, భోగములు అనుభవించటయే నీతి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఒకసారి వీడియోని ముందుకి పెట్టుకొని అక్కడ పారాగ్రాఫ్లో చూసి ఆన్సర్ చేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నీతి అనగా అర్థం ఏమిటి అంటే పరస్పర క్షేమానికి, సుఖప్రదమైన జీవితానికి, సంఘమును పురోభివృద్ధి మార్గమును నడిపించేది. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, అవినీతికి ముఖ్య కారణమేమి? ఫస్ట్ వన్ స్వార్థము, సెకండ్ వన్ ధన సంపాదన, థర్డ్ వన్ కీర్తికాంక్ష, ఫోర్త్ వన్ అధికార సంపాదన. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, స్వార్థము. అవినీతికి ముఖ్య కారణం ఏమిటి అంటే స్వార్థము. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, అవినీతి పెరగడానికి ముఖ్య కారణం ఏమి? ఫస్ట్ వన్ స్వార్థము, ధన సంపాదన, అధికార సంపాదన, కీర్తి సంపాదన. సెకండ్ వన్ జీవితమునందు భోగములను అనుభవించవలను ప్రగాఢ వాంఛే. థర్డ్ వన్ స్వల్పకాలంలో అత్యధిక సంపద సమకూర్చుకోవాలని సంఘములో దాదాపు ఎక్కువ మంది భావించినందువల్ల. ఫోర్త్ వన్ పైవన్నీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, స్వల్పకాలంలో అత్యధిక సంపద సమకూర్చుకోవాలని సంఘంలో దాదాపు ఎక్కువ మంది భావించినందువల్ల. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, అవినీతి అనగా ఏమిటి? ఫస్ట్ వన్ స్వార్థము, సెకండ్ వన్ నీతిని పాటింపక జీవించుట, థర్డ్ వన్ కీర్తికాంక్ష, ఫోర్త్ వన్ అక్రమ సంపాదన. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. వీడియోని పాజ్లో పెట్టుకొని ఒకసారి ముందుకెళ్ళి గద్యాన్ని చదివి ఆన్సర్ చేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, నీతిని పాటింపక జీవించుట. అవినీతి అనగా నీతిని పాటింపక జీవించుట. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, మనిషిలో స్వార్థము, ధన వ్యామోహము ఎప్పటి నుండి పుట్టినవి? ఫస్ట్ వన్ ధన మూలం మిదం జగత్ అని భావించినప్పటి నుండి, సెకండ్ వన్ భోగములు అనుభవించవాలని అనుకున్నప్పటి నుంచి, థర్డ్ వన్ ఆస్తి హక్కు లభించినప్పటి నుండి, ఫోర్త్ వన్ విజ్ఞానాభివృద్ధి జరిగినప్పటి నుండి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా, ఆస్తి హక్కు లభించినప్పటి నుండి. ఆస్తి హక్కు లభించినప్పటి నుండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇంకో గద్యం ఇచ్చారు. ఈ గద్యాన్ని మీరు తర్వాత చదివి ఆన్సర్స్ కామెంట్ చేద్దరు. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, సూట్స్ ఎందువలన అవసరం అయ్యాయి? ఫస్ట్ వన్ చలి దేశం కాబట్టి, సెకండ్ వన్ గుడ్డ బాగుండడం చేత, థర్డ్ వన్ ఇంగ్లాండ్లో తప్పనిసరిగా ఉన్న, ఫోర్త్ వన్ పైవన్నీ. ఒకసారి మీరు గద్యాన్ని చూసి ఆన్సర్ కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్లోని వీడియోస్ అన్నీ కూడా వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో అవి మాత్రం అసలు మిస్ కాకండి. క్విక్ రివిజన్ వీడియోస్ జస్ట్ 1 hour 2 hours మొత్తం కంటెంట్, ఆ సబ్జెక్ట్కి సంబంధించిన మొత్తం కంటెంట్ మీకు ఫ్రీగా అందిస్తున్నానమ్మా. అవి మీకు చాలా చాలా యూజ్ఫుల్. అండ్ చాలామంది అంటున్నారు మీరు చెప్పినవి చదివితే సరిపోతాయా అంటే నేను 1000 వీడియోలు చేశానమ్మా. అవి ఈ వీడియోలో ఒకసారి ఫాలో అయిపోండి. ఎందుకు రావు మార్క్స్? కనీసం టెట్కి సంబంధించి ఒక 300 to 400 వీడియోస్ చేస్తుంటా. సో అవి ఫాలో అవ్వండి. ఎందుకు రావు? అవి కూడా ఫాలో అవ్వరు. జస్ట్ ఒక వీడియో 2 వీడియోలు చూస్తారు. మాకు మార్క్స్ అన్నీ వచ్చేయాలంటే ఎలా వస్తాయి? చదివితేనే కదా వస్తాయి. చదవకుండా వస్తే ఎవరమైనా ఎందుకు ఊరుకుంటాం? నేను ఊరుకోను, మీరు ఊరుకోకండి. చదివితేనే రానియండి మార్క్స్. మనం ఏది ఫాలో అయినా ప్రాపర్గా అదే అనుకొని ఉండాలి, అదే ఫాలో అవుతూ ఉండాలి. ఇన్ కేస్ మనం వీడియోస్ ద్వారానే నేర్చుకుంటామా, ఓకే అన్నీ వదలకుండా చూసేయండి. లేదు పుస్తకాలే ఫాలో అవుతామా, అన్నీ వదలకుండా చదివేయండి. ఎందుకు రాదు మార్క్స్? సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆన్సర్, ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, చలిదేశం కాబట్టి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇంగ్లాండ్లో ఏది మానుకోకూడదు అనుకున్నాడు? ఫస్ట్ వన్ సూట్, సెకండ్ వన్ వాళ్ళ చేతికూడు, థర్డ్ వన్ తలగుడ్డ, ఫోర్త్ వన్ స్వదేశీ వేషం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ నేను మీకు ఒక ట్రిక్స్ వీడియో కూడా చేస్తాను, అది కూడా మీకు యూజ్ అవుతుంది. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, స్వదేశీ వేషం. ఇంగ్లాండ్లో స్వదేశీ వేషం మానుకోకూడదు అనుకున్నాడు. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, భోజనం ఎలా చేయాలనుకున్నాడు? ఫస్ట్ వన్ సూట్ ధరించి, సెకండ్ వన్ వాళ్ళ చేతికూడు, థర్డ్ వన్ స్వయం పాకం, ఫోర్త్ వన్ వరచముతో. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఒకసారి వీడియో పాజ్లో పెట్టుకొని ఆ యొక్క ఏదైతే గద్యం ఉందో ఆ గద్యం చదివేసి ఆన్సర్ చేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా, స్వయం పాకం. భోజనం ఎలా చేయాలనుకున్నాడు? స్వయం పాకం. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, పక్క వేసుకోవడానికి ఏది తీసుకున్నాడు? ఫస్ట్ వన్ దుప్పటి, సెకండ్ వన్ మడత మంచం, థర్డ్ వన్ నారింజ రంగు శాల్వా, ఫోర్త్ వన్ ఇంట్లో కుట్టిన బొంత. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇంట్లో కుట్టిన బంత. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్.